నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారా? పబ్బులు క్లబ్బుల్లో స్పెషల్ పార్టీలు అంటూ ప్లాన్ చేస్తున్నారా? ఆగండి, న్యూ ఇయర్కి న్యూ రూల్స్ పెట్టామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. గీత దాటితే వాత తప్పదంటున్నారు. కొంత సంతోషం, మరికొంత దుఃఖం వంటి జ్ఞాపకాలు మిగిల్చి 2024 మరికొన్ని రోజుల్లోనే వెళ్లిపోనుంది. నయా జోష్తో న్యూ ఇయర్ 2025 ఆవిష్కృతం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వయోభేదం లేకుండా ప్రజలు సిద్ధమవుతున్నారు. అటు న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్ సిద్ధమైపోయింది. ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలి అన్న దానిపై ఎవరికి తోచిన విధంగా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హోటల్స్, పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు ఫుల్ గా రెడీ అయిపోతున్నాయి. యూత్ తమకు నచ్చినట్లుగా స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా సన్నాహాలు చేసేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు యువతను, ఆహుతులను ఆకర్షించడానికి పబ్లు, క్లబ్లు, రిసార్ట్ల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు ఏం చేయాలనుకున్నా కండిషన్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు పెట్టారు. న్యూ ఇయర్ న్యూ రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. త్రీ స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్లు, క్లబ్లు రాత్రి 1 గంట వరకు నిర్వహించే వేడుకలకు 15 రోజుల ముందుగానే అనుమతులు ఇచ్చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు. మద్యం సేవించిన వారు పార్టీ తరువాత డ్రైవింగ్ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్లు, రిసార్ట్స్ యాజమాన్యాలదే. పబ్లలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై దృష్టి పెట్టాలని, అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బార్లు, పబ్లలో మైనర్లకు అనుమతి లేదని, సెలబ్రేషన్స్ సందర్భంగా అసభ్యకర, అశ్లీల డాన్సులకు చోటు లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు తేల్చి చెప్పారు. తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష తప్పదు. ఇక మైనర్లు వాహనం నడిపితే యజమానిపైన కేసు నమోదు చేస్తామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ పై వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదక ద్రవ్యాలు కూడా కొందరు గుట్టుగా సరఫరా చేస్తుంటారు. పార్టీ ప్రియులను మత్తులో ముంచేసి భారీగా కూడబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకున్న కొంతమంది స్మగ్లర్స్ నగరంలోనే గుట్టుగా డ్రగ్స్ తయారీకి పాల్పడిన ఘటనలు అనేకం గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన స్మగ్లర్స్ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత ముఠాల ఆట కట్టిస్తుండటంతో కొత్త స్మగ్లర్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి ముఠాలను గుర్తించి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేస్తూ దొరికినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఆంక్షలు ఉండటంతో యువత కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లల్లోనే వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కొన్ని కుటుంబాలు కలిసి కొత్త వేడుకలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.